ఫైనల్లీ ఎన్టీఆర్ నీల్ మూవీ పూజా శర్మని అయిపోవడంతో పాటు మూవీ టీం ఒక పోస్టర్ ని వదిలారు. ఆ ఒక్క పోస్టర్ జనాల్లో ఒక క్యూరియాసిటీని ఇంజెక్ట్ చేసింది. లిటరల్లీ ఆ ఒక్క పోస్టర్ లో నీల్ మామ ఎంత డీటెయిలింగ్ పెట్టాడంటే తవ్వే కొద్ది కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా తెలిసాయి. సో లేట్ అండ్ లాగ్ చేయకుండా పోస్టర్ ని డీకోడ్ చేద్దాం. మీరు పోస్టర్ లో సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 1969 ఇయర్ ఉంటుంది. ఇదే మూవీ స్టోరీ జరిగే మెయిన్ టైమ్ లైన్ అవ్వచ్చు. దీంతో పాటు ఇక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే తెలియని వాళ్ళకి చిన్న ప్రిమేజ్ ఇస్తా. చైనా, లావోస్, మియాన్మర్, బర్మా అండ్ థాయిలాండ్ రీజన్ లో ఓపియం అదే హెరాయిన్ ని కల్టివేట్ చేసే ప్లేసెస్ ఈ గోల్డెన్ ట్రయాంగిల్. దీనికి పేరు 1960s టైమ్ లో వచ్చింది. అండ్ పోస్టర్ లో ఉన్న ఈరేమో 1969. ఇదే ఇయర్ లో ఈ ప్లేస్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే డ్రగ్ లార్డ్ కూన్సాన్ అని ఒక బిగ్గెస్ట్ డ్రగ్ డీలర్ ని అరెస్ట్ చేశారు. ఇతన్ని 1960s ఆ టైమ్ లోనే కింగ్ ఆఫ్ ది గోల్డెన్ ట్రయాంగిల్ అనేవారంట. 1969 ఇయర్ లో ఈ కూన్సా చైనా, భూటాన్ అండ్ ఇండియా బోర్డర్ దగ్గర లోకల్ శాన్ స్టేట్ ఆర్గనైజేషన్ ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు నేను ముందు చెప్పిన కంట్రీ పోలీస్ ఫోర్సెస్ మ్యూచువల్ గా హెల్ప్ తీసుకొని ఈ డ్రగ్ డీలర్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పోస్టర్ లోకి వస్తే పాకిస్తాన్, చైనా, భూటాన్ అండ్ నేపాల్ లాంటి ఇండియన్ నైబరింగ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ కలకత్తా, చైనా, నేపాల్ అండ్ భూటాన్ వీటన్నిటిని కలిపే ఒకే ఒక రోడ్ రూట్ సిలిగురి. అండ్ పోస్టర్ లో కన్వే చేసింది కూడా అదే. ఈ పైన చెప్పిన కంట్రీస్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ కొన్ని లైన్స్ ఉంటాయి. అవి మేబీ సిలిగురి రోడ్ రూట్ అయి ఉండొచ్చు. నాకు దొరికిన డీటెయిల్స్ అయితే ఇవే. ప్రెజెంట్ ఇప్పుడు పోస్టర్ లో ఉన్న ఈ డీటెయిలింగ్ అంతా చూసి సోషల్ మీడియా షెర్లాక్ హోమ్స్ కొంతమంది ఇది కూన్సా బయోపిక్ ఈ ఎన్టీఆర్ 31 అంటున్నారు. ఇది చూసాక కొంచెం నవ్వుకున్నా. ఎందుకంటే ఆ డ్రగ్ డీలింగ్ కి రిలేటెడ్ గా మాత్రమే ఈ మూవీ స్టోరీ ఉండొచ్చు. అంతే తప్ప ఎవరి బయోపిక్ కాదని నా గట్టి ఫీలింగ్. అండ్ నా థియరీ ఏంటంటే ఈ మూవీ స్టోరీ మొత్తం డ్రగ్ డీలింగ్ ఆర్ మైనింగ్ అండ్ ఓపియం కల్టివేషన్ మీద బేస్ అయి అక్కడ ఉన్న ఒక మనిషి ఎలా ఒక పెద్ద పవర్ లా మారతాడనేదే ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ ప్లాట్ పాయింట్ అవ్వచ్చు. మేబీ నా ఎగ్జిమ్షన్ రాంగ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే అది నీల్ మామ రాసుకున్న స్టోరీ కాబట్టి. సర్లే ఇదంతా పక్కన పెడితే ఒక పోస్టర్ ఎంత హైప్ నైతే క్రియేట్ చేయాలో అంతకన్నా ఎక్కువ హైప్ ని ఈ పోస్టర్ క్రియేట్ చేసింది. అండ్ నాకైతే ప్యూర్ ఫ్యాన్ బాయ్ సంభవాన్ని చూడబోతున్నాం అనిపిస్తుంది. అండ్ అలానే ఎప్పటి నుండో ఈ మూవీ టైటిల్ డ్రాగన్ అని వినిపిస్తుంది. పోస్టర్ లో ఉన్న డీటెయిల్స్ చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఇంకా పోస్టర్ లో మేము ఏదైనా డీటెయిల్ ని మిస్ చేసుంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన థాట్స్ ఆన్ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే అయితే ఉంటా మరి. బై బాయ్.